జై శ్రీరామ్. ఈరోజు పద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు కొరకు భూమి చూడడానికని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వారి ఆదేశ ప్రకారంగా ఈరోజు ఇక్కడ మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు మరి మనింగో ఎంపీ బలరాం నాయక్ ఎంపీ గారు మరియు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు, రాములు నాయక్ మాజీ ఎమ్మెల్సీ గారు, ఇంకా గౌరవ పెద్దలందరూ చాలామంది ఇక్కడ ఈరోజు మద్దిమడుగు దేవస్థానానికి ఇక్కడ సేవాలాల్ మహారాజ్ జాగాను చూడడానికి వారు వస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ ఇక్కడ ఇంతెంత వైభవంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతం లేని అంత విధంగా ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహం దాదాపు 250 అడుగులు ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మా దేవస్థానానికి ఇక్కడ మాకు చైర్మన్ గారు రాములు నాయక్ గారు మరియు చందు గారు ఇక్కడ ఏర్పాటు వాళ్ళ కృషి చాలా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే గారితో చెప్పించి సీఎం దగ్గర తీసుకుపోయి మాట్లాడి ఈరోజు మద్దిమడుగు దేవస్థానం మారుమూల ప్రాంతం దాదాపు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 5 లక్షల మంది ఇక్కడ మాలదానం చేస్తాం. ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం మీద మాలదానం చేస్తాం. కార్తీక మాసంలో వైభవంగా ఉంటుంది. మరియు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా దాదాపు 1,00,000 మంది ఆంజనేయ స్వామి మాలదానం చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ దూరంలో కృష్ణానది బ్రహ్మాండంగా ప్రవహిస్తుంటది. ఇక్కడ సేవాలాల్ మహారాజ్ విగ్రహం చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మేము స్వాగతం సుస్వాగతం. అంత అభిమానంగా మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము మా గుండెలో, మా బంజారా జాతి మా గుండెలో ఎప్పుడు వారికి మేము తరలించుకుంటున్నామని భావించుకుంటాం. కాబట్టి ఈ సదవకాశం మాకు అచ్చంపేట తాలూకాకి ఇవ్వడము, మరి మా ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారు, మా చైర్మన్ గారు వారు ఎంబడబడి ఈరోజు ఇంత సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఇక్కడ మద్దిమడుగు క్షేత్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కాబట్టి వారికి మేము మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాం. స్వామి జై శ్రీరామ్. రామ్ రామ్. జై శ్రీరామ్. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. సీఎం